నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రజాస్వామ్య పండుగగా జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు హింస, ఉద్రిక్తలతో వార్తల్లో నిలుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న విధ్వంస ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ మరో సంచలనానికి తెరలేపుతున్నాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మరి అక్కడ అసలు పరిస్థితి ఏంటి? హింస వెనుక కారణాలేంటి? ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి? పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని సున్నిత ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటింగ్ కేంద్రాల వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగి కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాహనాలకు నిప్పు పెట్టడం, రాళ్లతో దాడులు చేయడం, పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తాత్కాలికంగా ఓటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. అయితే తర్వాత పరిస్థితి కొంతవరకు అదుపులోకి రావడంతో పోలింగ్ మళ్లీ ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఓటింగ్ సాధారణంగానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కొనసాగుతోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఇప్పటికే హాట్ గా ఉండగా ఇలాంటి హింసాత్మక ఘటనలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ప్రతి ఓటు కీలకం కావడంతో పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ హింసా ఘటనలపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఉద్రిక్తలు సృష్టిస్తోంది అని ఆరోపిస్తుంది. ఇక మరోవైపు బీజేపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే హింస జరుగుతోంది అని విమర్శిస్తోంది. ఈ ఆరోపణలతో రాజకీయంగా ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎవరి మాట నిజం, ఎవరు బాధ్యులు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. హింసా ఘటనల నేపథ్యంలో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. సున్నిత ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈసారి బీజేపీ భారీగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగినట్టు సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, యువత ఓటింగ్ ట్రెండ్ బీజేపీకి అనుకూలంగా మారినట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. আমাদের দলও চায় আমি অ্যাজ এ এখনো যে চেয়ারে আছি বা দলের চেয়ারেও আছি, আমি অ্যাজ এ চেয়ারম্যান অফ অল ইন্ডিয়া তৃণমূল কংগ্রেস বলছি, আমরা চাই ভোটটা শান্তিতে হোক, মানুষের অধিকার প্রয়োগ করতে দেয়া হোক। কিন্তু বিশেষ করে কতগুলো অবজারভার নিয়ে আসা হয়েছে বিভিন্ন জায়গা থেকে এবং অনেক পুলিশ অফিসার নিয়ে আসা হয়েছে যারা বাংলাকে বোঝে না। যেমন গতকাল রাত্রে যে অত্যাচার করেছে সারা বাংলা জুড়ে, আমি কিন্তু সারা রাত জেগেছিলাম এবং অবজারভাররা থানায় গিয়ে গিয়ে প্রেসার ক্রিয়েট করছে শুধু আমাদের পার্টিকে টার্গেট করে যে সব তৃণমূল কংগ্রেসের এজেন্টকে গ্রেপ্তার করো। ব্লক প্রেসিডেন্ট, আমার ইউথের ব্লক প্রেসিডেন্টকে সকালেও অ্যারেস্ট করেছিল, আমাকে যার জন্য চেতলায় যেতে হয়েছিল। থানায় আমি যাইনি, ববেই গিয়ে ছাড়িয়ে নিয়ে এসছি। সেইভাবে বাবাইয়ের বাড়িতে কালকে রাত্রিবেলা, বাবাই এটা 17 নম্বর ওয়ার্ডের কাউন্সিলর, এত পপুলার ছেলে এই এলাকায়, তার বাড়িতে গিয়ে রাত্রি 2টোর সময় সিআরপিএফ এর একদল গুন্ডা, সরি নট গুন্ডা, সিআরপিএফ ফোর্স, উইদাউট স্টেট পুলিশ, উইদাউট লোকাল পুলিশ, দে অ্যাটাকড হিজ হাউস। এবং ওর বউ একা বাড়িতে ছিল বাচ্চাকে নিয়ে। ওর বউ যখন বলেছে বাবাই বাড়িতে নেই, সত্যিও ছিল না, পার্টির কাজে অন্য জায়গায় ছিল, তখন ওদের বাড়িতে লাঠি জাতি মেরে ওর ফোন কেড়ে নিয়ে বলেছে যেন বাবাই যেন কোনো কাজ না করে। కొన్ని సర్వేలు పూర్తి మెజారిటీ అంచనా వేస్తుండగా మరికొన్ని హంగ్ అసెంబ్లీ పరిస్థితి ఉంటుందని చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మత, కుల, ప్రాంతీయ అంశాలు కీలక పాత్ర పోషించాయి. బీజేపీ అభివృద్ధి అజెండాతో పాటు తమ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లింది. తృణమూల్ మాత్రం స్థానిక భావజాలం, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. ఈ రెండు వ్యూహాల మధ్య ప్రధాన పోటీ సాగింది. ఈ సంఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు శాంతియుతంగా జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానముందా? ఎన్నికలు శాంతియుతంగా జరగాలంటే ఎవరు బాధ్యత వహించాలి? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈసారి దేశ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావచ్చు. హింసాత్మక ఘటనలు ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా ఎగ్జిట్ పోల్స్ మరోవైపు ఉత్కంఠ పెంచుతున్నాయి. అసలు ఫలితాలు రానున్న రోజుల్లో ఎంతవరకు స్పష్టతనిస్తాయనేది చూడాల్సిందే. అయితే గెలిచేది బీజేపీనా లేదంటే కాంగ్రెస్ అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.